గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది. కానీ ఆ స్టోన్ జారిపోయి ఆ గాల్ బ్లాడర్ నుంచి ఒక చిన్న పైప్ ఉంటుంది అన్నమాట, బైల్ డక్ట్ అని. ఇది 4 mm పైపు, అందులో 9 mm రాయి ఇరుక్కుపోయిందంట. అది అప్పటి నుంచి, చాలా రోజుల నుంచి. దానివల్ల నాకు ఏమైపోయిందంటే ఫుడ్ పాయిజన్ అయిపోయి జాండీస్ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయిని ఈ హాస్పిటల్కి తీసుకొని రాకండి, ఈ అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోండి అని ఆ డాక్టర్ చెప్పారు. అక్కడ 5 రోజులు నాకు ఎలా ఉండేదంటే, ఇదే నా చివరి రోజేమో, ఇదే నా చివరి రోజేమో, నేను చనిపోతానేమో, నాది అయిపోయిందేమో నా లైఫ్ అని. ఒక్కసారి కాదండి, 2 సార్లుగా, చాలాసార్లు అనిపించేది, ప్రభా నువ్వు గనక నాకు ఆయుష్నిస్తే, నువ్వు గనక నాకు ఒక్క దినాన్ని ఎక్స్ట్రా ఇస్తే, ఆ ఒక్క దినము నా చివరి ఊపిరి వరకు నీ కొరకు ఏదో ఒకటి చేసి చచ్చిపోతాను తండ్రి. నా చివరి ఊపిరి వరకు నీ కోసం ఏదో ఒకలాగా బ్రతికి నేను చనిపోతాను ప్రభా అని ఆ హాస్పిటల్లో ఉండి దేవుని సన్నిధిలో రోధించానండి. రాత్రి థామస్ డాడీ, షీమా మమ్మీ, నేను కలిసి ప్రేయర్ చేసుకున్నాం. థామస్ డాడీ, క్యాథరిన్, నేను దేవుని సేవకుడిని, దేవుడు నాకు చెప్తున్నాడు, ఒక్క కత్తి పడకుండా, డాక్టర్స్ యొక్క కత్తి నీ పైన పడకుండా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడని చెప్పారు. సో నెక్స్ట్ రోజు MRI స్కాన్ అయింది. మా డాక్టర్ ఆపరేషన్ చేద్దామని రెడీ అవుతున్నారు, కానీ దేవుడు ఆపరేషన్ లేకుండా బాగు చేయాలని ఆయన రెడీ అయ్యాడు. ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే, రాయి ఎక్కడుందో కూడా తెలియలేదు. నో ట్రేసెస్ ఆఫ్ స్టోన్ వాస్ ఫౌండ్. మొత్తం హాస్పిటల్, మా డాక్టర్ మొదలుకొని అందరు షాక్ అయిపోయారు. ఎందుకంటే బయటకు వచ్చే మార్గం లేదంటండి, ఇరుక్కుపోతే బయటకు వచ్చే మార్గం లేదంట. కిడ్నీలో స్టోన్ అయినా బయటకు తీసుకురావచ్చు, కానీ ఇలా బైల్ డక్ట్లో ఇరుక్కున్న స్టోన్ని బయటకి తీసుకొని రాలేరు. కానీ నా దేవుడు, నేను నొప్పి పడకూడదని, నేను బాధపడకూడదని, నేను ఏడకూడదని నా దేవుడు నాకు ప్రాణభిక్షను పెట్టి, ఆ రోజు ఆ రిపోర్ట్ చూడగానే నాకు కన్నీళ్ళు ఆగలేదండి, కన్నీళ్ళు ఆగలేదు. ప్రభా నేను ఎవరిని తండ్రి, నేను ఎవరని మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా అని ఆ రోజంతా దేవుడిని స్తుతించాను. 2 రోజుల్లో నా దేవుడు నాకు అద్భుతం చేయగలిగాడంటే, ఆ రోజు నాకు వచ్చింది చూడండి విశ్వాసం. నేను ఏ రోగి దగ్గరికైనా నేను వెళ్ళి యేసు నామాన్ని పలికితే ఆ రోగి బాగుపడతాడు, ఆ రోగి స్వస్థత పొందుతాడు. ఆ రోజు భయంకరమైన విశ్వాసము నాలో కలిగింది. సో దేవుడు నాకు ప్రాణభిక్షణమే పెట్టాడని చెప్పాలి, నాకు సెకండ్ లైఫ్నే దేవుడు ఇచ్చాడని చెప్పాలి. సో ఈ లైఫ్ని ఇచ్చిన దేవునికి నా హృదయాంతరంగం నుంచి, నా గుండె లోతుల నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాడుకుని నా దేవుడు ఏదో చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి నా ఆయుష్ని పొడిగించాడు. ఈరోజు నాకు ఒక చక్కటి జీవితాన్ని దేవుడి